రాజు గారు హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? మేతి చనా కర్రీ అండి. మేతి చనా కర్రీ. అవునండి. ఓకే, సో ఎలా అంటే కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే? కొంచెం గ్రేవీ టైప్ లోనే వస్తుంది. సో జనరల్ గా ఏంటంటే మనం ఈ కాబూలి శనగలు టమాటో కాంబినేషన్ లో కానీ లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు చేసుకుని ఇలా ఎక్కువ చేసుకుంటుంటాం కదా. సో ఇక్కడ కొంచెం నేను మేతి ఫ్లేవర్ లో ఇస్తున్నాను, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే 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 మరి మేతి చనా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మేతి చనా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఉడికించిన కాబూలి శనగల్ని కొన్ని పక్కన పెట్టేసుకున్నాం, కొన్నిటిని ఏంటంటే పేస్ట్ లా చేసేసి రెడీ పెట్టుకున్నాం. ఇది కొంచెం మనకు గ్రేవీ బేస్ ఇస్తుంది. ఓకే, సో అప్పుడు ఆ కాబూలి శనగల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మనకు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి. సో ఇప్పుడు అదే ఆయిల్ వాడుతున్నాం. సో కాబూలి శనగలతో చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వెన్న వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో జీలకర్ర. సో యూజువల్ గా రోటీ ఐటమ్స్ కొంచెం ఎక్కువ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో రోటీతోనే మోస్ట్లీ ఇది పోయేది. బటర్ తో బాగుంటుంది టేస్ట్. లేదా ఎండింగ్ లో అయినా కొంచెం మనం పైనుంచి అలా కొంచెం అలా వదిలినా బాగుంటుంది బటర్. సో నార్త్ సైడ్ ఇవి కాంబినేషన్ బాగా వాడుతుంటారు ఎక్కువ. పంజాబ్ లో అటు పంజాబీస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఓకే ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇవి మనం ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదండి. సో వాటికంటే ముందే కొద్దిగా మసాలా దినుసులు కూడా యాడ్ చేసి, కొద్దిగా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుంటే అది కొంచెం మసాలా చాలా బాగా వస్తుంది. అంటే మరీ ఎక్కువ మళ్ళీ కానీ కొబ్బరి అవి ఏమేమో ఈ మసాలా దినుసులు పోపులో ఆ మసాలా దినుసులు యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మెంతి కూర అండి. సో ఇది కొద్దిగా మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా సరే చూడగానే ముఖమే కనిపిస్తుంది కదా. మరి ముఖార విందానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. వేటికవే సరికొత్తవి. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. అదేంటంటే దాల్చిన చెక్క పొడి కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి స్కిన్ కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. సో చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు లేదా పేస్ట్లో వాడుకున్నా బాగానే ఉంటుందండి. సో కొంచెం ఇక్కడ ఏంటంటే నేను కొన్ని కాబూలి శనగలు పేస్ట్లా చేశాను కదా. సో కాబట్టి ముక్కలుగా వేసుకుంటున్నాం. సో ఈ పేస్ట్లో మనకి కొంచెం పేస్ట్లా కావాలనుకుంటే, అంటే గ్రేవీలా కావాలనుకుంటే ఇది పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో టమాటోలతో పాటుగా సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఈ ముక్కలు కొంచెం మగ్గితే మనం ఉడికించిన కాబూలి శనగలు అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గించేద్దామండి. సో ఈ మగ్గితే మనకు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఆ పేస్ట్ అనేది ఏంటంటే కొంచెం ఎండింగ్ టైంలో మనం ఎప్పుడైనా యాడ్ చేయాలి, లేకపోతే మళ్ళీ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఎండింగ్ లో యాడ్ చేసేసి కాసేపు మనం మగ్గించిన తర్వాత అప్పుడు కూడా కొంచెం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో అడుగంటకుండా ఉంటుంది. సో అలా చేసేసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది.
సో టొమాటోస్ ఇట్లా ముక్కపాలంగా ఉన్న బాగానే ఉంటుందా రాజు గారు? అలా కూడా పచ్చిగా. సో పచ్చి కొంచెం అలా ఉండాలి అనుకుంటే ఎండింగ్ లో మనం ఎప్పుడైతే ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటాం కదా, సో కొన్ని టమాటా ముక్కలు కొంచెం అలా ఎండింగ్ లో యాడ్ చేసేసుకొని అలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది కొంచెం హాఫ్ డన్ అయిపోయి కొంచెం పుల్లగా మధ్యలో తగులుతూ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఉడికించుకున్న కాబూలి శనగలు, అలాగే కాబూలి శనగల పేస్ట్, సో ఒకవేళ మరీ మనకి ఎక్కువ థిక్గా అక్కర్లేదు అనుకుంటే ఓన్లీ శనగలు ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది రాజు గారు? సరిపోతుంది. బట్ కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలంటే కొద్దిగా పేస్ట్ జనరల్గా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, గ్రేవీ అదే సరిపోయినట్టుంది కదా, కొంచెం దాంట్లో వాటర్ సరిపోతుంది అట్లా మనకి. సో వేడివేడిగా తింటే మనం ఈ థిక్నెస్ సరిపోతుంది. సో కాసేపు అలా వదులుతారు కొంచెం, అంటే కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ కొంచెం లూజ్ చేసుకోవాలి. సో శనగల పేస్ట్ యాడ్ చేస్తాం కదా, అది కొంచెం చల్లబడితే దగ్గరికి వచ్చేస్తుంది. సో ఒకవేళ వెన్న కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో మనం ఇక్కడ మళ్ళీ యాడ్ చేసి తిప్పేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకే ఓకే. ఓకే, మెంతి చనా కర్రీ రెడీ అండి. ఓకే, మరి మేథి చనా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథి చనా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కాబూలి శనగల్లో కొన్నింటిని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, కాబూలి శనగల పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేథి చనా కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో మేథి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. పులుపు, కాబూలి శన వాటి పేస్ట్ లా వేసాం కదా. గ్రేవీ ఏంటంటే కొద్దిగా మనం ఏం మసాలా యాడ్ చేయకపోయినా ఈ పులుపుకి మేతి ఫ్లేవర్ కి ఆ పేస్ట్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. yes అండి, చాలా బాగుంది. సో ఇది మనకి రైస్ కైనా వైట్ రైస్ కి కూడా చాలా టేస్టీగా ఉంది. తీసుకోవచ్చు. సో అండ్ చపాతీలోకి అయితే ఇంకా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్. కొద్దిమంది ఏంటంటే ఇలా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత తినే ముందు పచ్చి ఉల్లిపాయలు దీంట్లో మిక్స్ చేసేసుకొని తింటుంటారు. ఓకే, సూపర్ గా ఉంటుంది. ఓ నైస్, బాగుంది రాజు గారు టేస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మేతి ఇంకా చనా కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా సరే చూడగానే ముఖమే కనిపిస్తుంది కదా, మరి ముఖార విందానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. వేటికవే సరికొత్తవి. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. అదేంటంటే దాల్చిన చెక్క పొడి కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి స్కిన్ కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఎప్పటికప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే కదా. మరి ఇప్పుడు నేరేడు పళ్ళు దొరికే సీజన్. నేరేడు పళ్ళలో రకరకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి దొరికే సీజన్లో వీటిని తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి నేరేడు పండు చక్కటి వరం అని చెప్పుకోవాలి. కాబట్టి నేరేడు పళ్ళను మీ ఆహారంలో భాగం చేసుకుంటారు కదా. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు చుండ్రుతో బాధపడుతూనే ఉంటారు.
ఈ చుండ్రు వల్ల చాలా అసౌకర్యంగా ఉండడమే కాకుండా జుట్టు రాలిపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవడానికి మనం ఇప్పటికే ఎన్నో చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా కొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఒక మగ్గు నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండేసుకుని ఆ రసం అంతా కూడా బాగా నీళ్ళలో కలిపేసుకుని తలస్నానం చేసే ఒక పావు గంట ముందు తలకు ఈ నీళ్ళని బాగా చల్లుకుని ఒక పావు గంట అలాగే ఉంచేసుకుని దాని తర్వాత కనుక షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు చాలా వరకు తగ్గిపోతుంది.